ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి జీపీయూ టెంపరేచర్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. జీపీయూ అంటే మీకు ఐడియా ఉంది కదా, గ్రాఫిక్ కార్డ్. ఈ వీడియో ఎండింగ్ లో మన పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ గ్రాఫిక్ కార్డ్ టెంపరేచర్ అసలు ఎంత ఉండాలి అన్నది డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. స్టార్ట్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ టాస్క్ మేనేజర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా మనం ఈ ఆప్షన్స్ లోకి వెళ్ళొచ్చు, లేదంటే పైన మనకి 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసినా ఇవన్నీ ఎక్స్టెండ్ అవుతాయి. ఇందులో పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి GPU 0 GPU 1 రెండు కనబడుతున్నాయి. మనకి GPU 0 వచ్చేటప్పటికి మనం ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ వేసుకుంటాం కదా, NVIDIA GeForce. దీని టెంపరేచర్ వచ్చేటప్పటికి 48. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే పీసీకి కానీ ల్యాప్టాప్ కి కానీ ఇంటర్నల్ గ్రాఫిక్స్ ఉంటాయి, మీరు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కాకుండా ఇది రన్ అవుద్ది. దీని టెంపరేచర్ వచ్చేటప్పటికి 66 ఈ రేంజ్ లో రన్ అవుతుంది. అసలు మనకి గ్రాఫిక్ కార్డ్ టెంపరేచర్ పీసీలో ఎంత ఉండాలి, ల్యాప్టాప్ లో ఎంత ఉండాలి అన్నది చెప్తున్నా. మనకి నార్మల్ గా కంప్యూటర్ కి వచ్చేటప్పటికి 30 నుంచి 50 ఉండాలి, అదే ల్యాప్టాప్ కి వచ్చేటప్పటికి 40 నుంచి 60 ఉండాలి. అదే మీరు ఏమైనా గ్రాఫిక్ గేమ్స్ కానీ లేదంటే ఏమైనా రెండరింగ్ చేస్తున్నారు అనుకోండి, ఈ టైంలో మన కంప్యూటర్ కి వచ్చేటప్పటికి 60 నుంచి 85 ఉన్న నార్మలే. అలాగే ల్యాప్టాప్ కి వచ్చేటప్పటికి 70 నుంచి 90 లోపు ఉండొచ్చు. మనకి 95 కన్నా ఎక్కువ కంటిన్యూ అవుతూనే ఉంటే మన గ్రాఫిక్ కార్డు కానీ లేకపోతే మన పీసీ ల్యాప్టాప్ కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.